2 డేస్ బ్యాక్ అయితే ఒక వీడియో పెట్టాను కదా, అందులో నేను మిల్క్ షేక్ తాగుతూ క్యాండీకి అయితే కనిపించాను. నాకు ఇవ్వకుండా నువ్వెలా తాగుతావు అని ఏడుస్తూ ఉంది స్కూల్ నుండి వచ్చి. బయట నుండి తెప్పియడం ఎందుకు, నేనే ప్రిపేర్ చేస్తే పోయిద్ది కదా అని. నిన్న పండుగకి అయితే 4th మంత్ చేసాం కదా, ఆ జర్మ్స్ కూడా మిగిలాయి. సో అన్నిటితో కలిపి మిల్క్ షేక్ చేద్దామని చెప్పి ఇంట్లో ఒక పాల ప్యాకెట్ ఉంటే అది నేను డీ ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక 4-5 డేస్ అవుతుంది. మీరు కూడా ఎప్పుడైనా మిల్క్ షేక్స్ ఇవన్నీ ఏమన్నా చేసుకోవాలనుకుంటే ఇంట్లో మిగిలిపోయిన పాల ప్యాకెట్లు ఉంటాయి కదా, అవి డీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఎన్ని డేస్ అయినా యూజ్ అవుతాయి. ఇది మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఈ మిల్క్ యూజ్ చేసామంటే ఐస్ క్రీమ్ కూడా వేయ అవసరం లేదు. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది, చాలా థిక్గా వస్తుంది. మీకైతే జెన్యున్ రివ్యూ చూపిస్తాను ఈ వీడియోలో. మా హస్బెండ్ అయితే బాగుందా లేదా అని మా ఫేస్ మీదే చెప్పేస్తారు నేను ప్రిపేర్ చేసి. సో తన రివ్యూనే మీకు ఈరోజు అయితే చూపిస్తాను. డీ ఫ్రిడ్జ్ లో నుండి తీసిన తర్వాత మనం ఏదో ఒక స్టిక్ తో అలా కొట్టి ఆర్ 2 మినిట్స్ తర్వాత కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చిన వెంటనే అలాగా గడ్డగా ఉన్నప్పుడే మనం మిక్సీలో వేయాలి. అండ్ దాంట్లో మనం జర్మ్స్, ఇది ఆప్షనల్ అనమాట. నేనైతే షుగర్ కొంచెం తక్కువ వేస్తున్నాను. సో 2 చాక్లెట్స్ ఉంటే అవి కూడా వేసాను, ఎక్లెస్వి. ఇవి 2 ఆప్షనలే. అండ్ మీరైతే 1 గ్లాస్ రావాలంటే హాఫ్ ప్యాకెట్ వేస్తే సరిపోయిద్ది. హాఫ్ ప్యాకెట్ వేసినప్పుడు 4 బిస్కెట్స్ వేయండి. అండ్ నేనైతే 2-3 గ్లాసెస్ రావాలి కాబట్టి 8 బిస్కెట్స్ వేసి ఫుల్ ప్యాకెట్ వేసాను. వాటర్ అయితే కొంచెం కూడా కలపొద్దు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు లైట్గా వాటర్ వేసాను, మిక్స్ అవ్వట్లేదని టేస్ట్ మొత్తం పోయింది. సో ఓరియో మిల్క్ షేక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి, ఓన్లీ మిల్క్తోనే చేయండి. ఇక్కడైతే మీరైతే ఒక గ్లాస్కి అయితే 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది 4 బిస్కెట్స్తో. నేనైతే 3.5 వేసాను ఫుల్ ప్యాకెట్ కాబట్టి. ఇంకా మిక్సీ చేస్తే ఇలా వచ్చేస్తుంది, ప్రిపేర్ అయిపోతున్నట్టే. బికాస్ మనకి థిక్ కావాలంటే మిల్క్ మనం మిక్స్ చేయని అవసరం లేదు. కొంచెం లూజ్గా కావాలంటే లైట్గా 1 టేబుల్ స్పూన్ మిల్క్ కలిపితే సరిపోతుంది. ఫైనల్లీ థిక్ షేక్ అయితే రెడీ అయింది. ఇందాక మనం వేసినవి జస్ట్ స్మాల్ పీసెస్ పైన గార్నిష్గా చేస్తే ఫుల్ ప్రిపేర్ అయిపోయినట్టే. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై అయితే చేయండి. ఈ మిల్క్ షేకే మేము ఉన్న చోట అయితే 180-200 వరకు తీసుకుంటున్నారండి. మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తే 50 రూపీస్తో అయిపోతుంది. సేమ్ మనకి రెస్టారెంట్లో ఎలా ఇస్తారో డిట్టో అలాగే వస్తుంది టేస్ట్. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే మనం జెన్యున్గా రివ్యూ ఇచ్చే మనిషి దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. తనైతే నిజంగా మా హస్బెండ్ జెన్యున్గా ఇస్తారు, బాగోపోతే అప్పటికప్పుడే తీసేయి బాగాలేదు అంటారు. ఇప్పుడైతే చూడండి, ఇలాంటివి ఫ్రెండ్లీ రెసిపీస్ అయితే పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. అండ్ ఇప్పుడైతే మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఎలా ఉంది? అంచితా ఇటు చూడు, అంచితా.